యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని ఆస్వాదించాలని, దీవించాలని. నాకు తెలిసి ఉదయకాల సమయంలో మీరు చాలామంది కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కన్నీటిలో వేదనలో ఉన్నారు. ప్రభు వాటన్నిటిని తుడిచివేయటానికి, మీ పక్షాన గొప్ప కార్యం చేయడానికి ఆయన కదులుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. యేసు నేనే, ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. సముద్రములో ఆ పడవ మునిగిపోతున్న సమయంలో, వారి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, అటు ఇటు ఎటు తొయ్యని పరిస్థితిలో ఉన్నప్పుడు, మా జీవితం అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది అన్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే మీతో మాట్లాడుతున్న దేవుడిని. హల్లెలూయా. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీకున్న పరిస్థితి, నీకున్న అప్పులు, నీకున్న శ్రమలు, కష్టాలు, అందరు విడిచిపోయిన పరిస్థితి, అలాంటి పరిస్థితులు వాగ్దానం నీతో మాట్లాడుతాను. నేనున్నాను, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. రోజు నీ భర్త మారలేదు, నీ పిల్లలు నీ మాట వినట్లేదు, అప్పులైపోయావు, స్థలం లేదు, ఇల్లు లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఎటూ తొయ్యని పరిస్థితి, శూన్యం, చీకటి, అగాధం, అప్పులు, నిందలు, అవమానాలు, వాటన్నిటిలో ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే నీతో మాట్లాడుతున్నాను. అవును, అనుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా మార్చబోతున్నాడు. మునిపెన్నడూ చూడని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, మీ కుటుంబంలో జరిగించాలని ఇష్టపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ అప్పులైపోయిన భయంలో ఉన్నాం, గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, లేని నిందలు, లేని అవమానాలు ఎన్నో భరిస్తున్నావా? భయపడదు, దేవుడు నీకు ధైర్యంగా ఉండబోతున్నాడు. నీ బంధువులు విడిచిపెట్టారు, నీ స్నేహితులు విడిచిపెట్టారు, నీ కొలిక్స్ అందరూ విడిచిపెట్టి నేను వెలివేశారు. అయితే ప్రభు అంటున్నాడు, నేనున్నాను, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి అన్నాడంటే ఏదో ఒక అద్భుతం చేస్తాడు. సముద్రంలో మునిగిపోతున్న వారి జీవితాలను నిలబెట్టిన దేవుడు, వారి భయంలో, ఆందోళనతో చివరి స్థితిలో ఉన్నామని వారిని మొదటి స్థానంలో తీసుకొచ్చిన దేవుడు. ఈరోజు నీ జీవితం అయిపోయింది అనుకున్నావు, నీ బ్రతుకు అయిపోయింది అనుకున్నావు, నిన్ను కూడా దేవుడు తప్పించి, విడిపించి, రక్షించి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ వ్యాపారం దీవించబడబోతున్నాయి, మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి. నువ్వు పెన్నడు చూడని కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ధైర్యం తెచ్చుకోనము, నేనే అని మీరు మాట్లాడారు కనుక ప్రభు, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఎవరి ఆదరణ లేక ప్రభు ఒంటరిగా ఉన్నారు, వారందరితో మాట్లాడాం. నేనే మీతో మాట్లాడుతున్నాను కనుక వారందరి శ్రమలు, కష్టాలు విడుదల దయచేసి గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు శనివారం 10వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి యేసయ్య సన్నిధి పాత వీరంపాలెంలో తైలాభిషేక పండుగ జరగబోతుంది. 1000 మంది రాబోతున్నారు. మీరు అందరు రండి, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ వారు నిర్వహించు తైలాభిషేక పండుగ ఆగస్ట్ 10వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు అపోస్తల్ ఆర్ సుధాకర్ గారు, దైవ సన్నిధి మినిస్ట్రీస్, పాత ఇసుకపల్లి. డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మరియు పాస్టర్ డానియల్ రాజ్ గారు, యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్. స్థలం పాత వీరంపాలెం, రంగంపేట మండలం. మరిన్ని వివరాలకు 9858336655 మరియు 9014156188.